నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ శ్రీ నల్లమోతు చక్రవర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం హరినాథ్ గారు. సార్, ప్రశ్న రావణ్కి సంబంధించి ఆయన మీద నమోదైన ఉపా చట్టం తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవంతా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయర్లు కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన తరపున వాదిస్తున్నారు. సో దీంతో పాటుగా ఆయనకి ప్రశ్న రావణ్ మీద ఉపా చట్టం పెట్టడమే అదొక తప్పుడు కేసు అని వాదిస్తున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, లేదంటే నేను కూడా వాదించాను. అదే ప్రెస్ మీట్లో నేను వాస్తవానికి ఉపా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఐ నారాయణ గారు, విపక్షాలు కూడా ఇది తప్పు, ఇది ఒక నల్ల చట్టం అని చెప్తున్నాయి. సో వారిని కూడా వీళ్ళంతా కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులని ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఈ కేసులో అసలు ఆయన మీద ఉపా చట్టం అనేది చెల్లుతుందంటారా? అంటే ఆ కేసులో బలం ఉందంటారా? ముందుగా హరినాథ్ గారు, ఇది కొంత రాజకీయ రంగు వచ్చినప్పటికీ ఈ సమస్యకి ప్రజల్లో కూడా దీని మీద చాలా భావోద్వేగాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒక రకంగా ఒక రాజకీయ సమస్య కోణంలో కాకుండా ప్రజల కోణంలో కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఎందుకుందంటే, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి అన్న కన్ఫ్యూజన్ కొంత, దానికి హద్దులు ఏంటి, అంటే ఏదంటే అది మాట్లాడేయచ్చా అనేది, దానికి సమాధానం ఎవరు సరిగ్గా ఇయ్యలేని పరిస్థితి ఈరోజు. సో అది కొంత ఉంది. ఇక యుఏపిఏ ఉపా చట్టానికి విషయానికి వస్తే, అది కరడుగట్టిన టెర్రరిస్టులు, నక్సలైట్లు ఇట్లాంటి వాళ్ళ కొరకు తీసుకొచ్చిన చట్టం. ఇది దుర్వినియోగానికి గురవుతుంది. ప్రభుత్వాలు అంటే మనం ఇప్పుడు రావణ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదే కేసు తీసుకుందాం. ముందుగా అతను అన్నది ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి సభ్య సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సివిలైజ్డ్, అంటే కొంత సివిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సమర్థించరు. అసలు యుఏపిఏ చట్టం వాడటం తప్పు అంటే నువ్వు రావణ్ణి సమర్థిస్తావా అంట. అసలు దానికి సంబంధం లేదు. ఒకటి ప్రభుత్వానికి అపారమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మీద నియంత్రణ లేకుండా, ఎటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే సామాన్యులు రేపు దానికి సమితులు అయిపోతారు. అది మనం ప్రధానంగా వాదించేది. రావణ్కి సమర్థించడం లేదు మనం. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని భవిష్యత్తులో వచ్చే పాలకులు చూసావా, అప్పుడు ఆ ప్రభుత్వంలో యుఏపిఏ చట్టం వాడారు కదా ఏదో ఓ ప్రసంగానికి, ఇప్పుడు మేము వాడతాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు పేలుతుంటారు, మన నాయకులు చూస్తారుగా, మరి పెట్టేయచ్చుగా. అది దాని గురించి మనం మాట్లాడేది. ఇక అతను మాట్లాడింది అసభ్యకరమైన భాష, ఎవరు దాంతో ఏకీభవించరు. సభ్య సమాజంలో ఉన్నవాళ్ళు అటువంటి భాషను మనం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు. జుగుప్సాకరం ఇవన్నీ ఉన్నాయి, మనం వింటున్నాం కదా. దేవుళ్ళని దూషించాడు, సీతాదేవిని, రాముణ్ణి, ద్రౌపదిని, మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ దూషించాడు కదా. ఎట్లా దూషించి అని నేను అంటాడు. అది అది అతిక తెలివి. తిట్టేసి మిమ్మల్ని నాన్న బండలు పూతి అని నేను తిడతానా అంటే అది చిన్నపిల్లల దగ్గర ఏదో పని చేస్తుంది, కానీ అది పిచ్చితనం. వీ కెన్ సీ, అంటే చూసేవాడికి అర్థమవుతుంది. మతాన్ని అవమానిస్తూ చివరిలో చిన్న లైన్ పెడతాడు, నేను అంటే ఏం చేస్తారు మీరు అంటే అన్నట్లు కాదు కదా అది. 2, నాకు దేశభక్తి లేదన్నాడు. 3, లెఫ్ట్ నక్సలైట్లని సమర్థించడం, వాళ్ళు దాంట్లో ఇతరులు ఉన్నా కూడా వాళ్ళని సమర్థన, ఇవేవి మనం ఏది సమర్థనీయం కాదు. ఇప్పుడు నక్సలైట్ల మారణ హోమంలో వేలాది మంది చనిపోయారు, వందలు కాదు వేల మంది చనిపోయారు. అదొకటి. మేము అసలు కమ్యూనిస్టులం కాదు, మేము క్యాపిటలిస్టం. వీఆర్ ఆన్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ కమ్యూనిజం. ఇది వాళ్ళు లెఫ్ట్కి ఇటు మూలకుంటే మేము రైట్కి అటుమూల ఉంటాం. కానీ వ్యక్తిగత స్వేచ్ఛకి మేము చాలా విలువ ఇస్తాం. వ్యక్తిగత స్వేచ్ఛ అంటే మనిషికి మ్యాక్సిమం ఉండాలి, ప్రభుత్వ ఆంక్షలు ఉండకూడదు అనేది వాదన. అయినప్పటికీ మా సిద్ధాంతాలతో పని లేకుండా ఇవాళ రాజ్యాంగంలో, ఇవాళ మన చట్టాల్లో ఎన్నో రకాల పరిమితులు ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్లు మతాలను దూషిస్తే, వ్యక్తుల్ని దూషిస్తే మీరు ఏమంటే కేసు వేయచ్చు. ఆ విధానంగా ఎఫ్ఐఆర్లు కట్టారు ప్రభుత్వం, కట్టి అరెస్ట్ కూడా చేశారు. అయితే చట్టంలో ఏముంటుందంటే, పోలీసులు అరెస్ట్ చేయటానికి
అతని మీద 7 సంవత్సరాల కంటే ఎక్కువ పడే శిక్ష. మీరు నేరం, ఇప్పుడు హత్య నేరం ఉందండి, జీవిత ఖైదు వేస్తారు కదా, అరెస్ట్ చేయొచ్చు, బెయిల్ రాదు. అరెస్ట్ చేసి 24 గంటల్లో అప్పుడు కూడా జడ్జి గారి ముందు నిలబెట్టాలి. 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న కేసులో నోటీస్ ఇస్తారు. హరినాథ్ గారు మీరు ఈ నేరం చేశారని మేము భావిస్తున్నాం, ఇవ్వండి ఇది నోటీసు, మీరు పలానా బుధవారం పొద్దున 11ంటికి స్టేషన్కి రండి అంటారు. మీరు స్టేషన్కి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని విచారిస్తారు, ఏంటి మీరు ఈ విధంగా మాట్లాడారా, ఇదా అరెస్ట్ చేశారు. కోర్టుకి వెళ్తే బెయిల్ ఇచ్చుద్ది. మనకు స్ట్రీట్ జస్టిస్ నాకు ఇప్పుడే కావాలి, మా దేవుళ్ళని అవమానించారు కాబట్టి నాకు ఇప్పుడు ఇవ్వు, నాకు న్యాయం ఈ 5 నిమిషాల్లో జరగాలి అంటే దెన్ విల్ బికమ్ ఆఫ్ఘనిస్తాన్, విల్ బికమ్ పాకిస్తాన్. మాలిక్జాదా అనే అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఇస్లామిక్ స్కూల్లో చదువుతుంది. అమ్మాయి ఇస్లామిక్ మతాచారాల ప్రకారం మీకు ఐడల్ వర్షిప్, విగ్రహారాధన ఉండదు, విగ్రహారాధనకు వ్యతిరేకం వాళ్ళు. అయితే ఈ తాయెత్తులు అమ్ముతారు కదా, మనం ఇప్పుడు కాస్త అభివృద్ధి చెంది మన దగ్గర కనిపించలేరు. మతాలకు సంబంధించిన తాయెత్తులు, అవి ఈ చేతులకు వేసుకునేవి, మెడకు వేసుకునేవి, ఆ బీడ్స్ అవి అమ్ముతుంటారు కదా. ఒక అతను వచ్చి అమ్మటం మొదలుపెట్టాడు అక్కడ ఆ అమ్మాయి చదివే స్కూల్కి దగ్గరలో ఆఫ్ఘనిస్తాన్లో. చేస్తుంటే అమ్మాయి వచ్చి, అంటే ఇస్లాం మతానికి చెందిన తాయెత్తులే మనకు అరబిక్లో ఉంటాయి కదా, అవి అమ్ముతుంటే అమ్మాయి వచ్చి ఇది ఇస్లాం మతాచారాలకు వ్యతిరేకం కదా, అది మతానికి సంబంధించిన స్కూల్ కదా, మరి నువ్వేమో ఇస్లాం మతం అని అమ్ముతున్నావు, కానీ మన మతంలో ఇటువంటి అమ్మటానికి ఇటువంటి తాయెత్తులు వాడటం నిషేధం కదా అని అతనితో అంటే అతను కోపం వచ్చి అమ్మటే అరవటం మొదలుపెట్టాడు చుట్టుపక్కలే. ఈ అమ్మాయి అమెరికా ఏజెంటు, ఖురాన్ని అవమానించింది, బ్లాస్ఫెమీ చేసింది అనగా జనాలు కూడి అమ్మాయి మీద కొట్టడం మొదలుపెట్టారు. దాని తర్వాత రాళ్లతో కొట్టారు. ఆ స్కూల్ బిల్డింగ్ మీద తీసిపోయి బిల్డింగ్ నుంచి కింద పడేశారు. అక్కడి నుంచి కారు జీపో పోతుంటే దాని నుంచి నడిపించారు. ఈడ్చుకెళ్ళి పక్కన నదిలో ఉంటే ఆ నదిలోకి నెట్టేసి మంటలు పెట్టి కాల్ చేశారు. అది స్ట్రీట్, మీకు దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఆఫ్ఘనిస్తాన్లో. అది పరిస్థితి. మీరు ఏమనాల్సిన అవసరం, బ్లాస్ఫెమీ, మా మతానికి అవమానించిందంటే చాలు, చట్టం లేదు, జడ్జి లేడు, వాదన లేవు, అమ్మాయికి చెప్పుకునే అవకాశం లేదు. అదా మనకు కావాల్సింది. ఏమనంటే హే నువ్వు రావణ్ణి ఎట్లా సమర్థిస్తాడు, ఎవడు సమర్థిస్తాడు? బుద్ధి జ్ఞానం గడ్డి తిన ఎవడన్నా సమర్థిస్తాడా? ఆ ఉపన్యాసాలు విన్నవాడు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా అంటే ఎవడో సమర్థిస్తే సమర్థించవచ్చు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ కొంచెం సంస్కారం ఉన్నవాడు ఎవడు సమర్థించడు. అదేవిధంగా రాధా మనోహర్ దాస్ చెప్పిన మాటలు కూడా సమర్థించరు. అన్ని జుగుప్సకరమే. దెర్ ఇస్ నో క్వశ్చన్. క్వశ్చన్ ఈస్ వీళ్ళందరికంటే పెద్ద ముప్పు మనకు ప్రభుత్వం నుంచి ఉంటుంది. ఎట్లా? ప్రభుత్వానికి అపారమైన శక్తులు ఉంటాయి, పాలకులకి. ఆ శక్తుల్ని కంట్రోల్ చేసేది ఒక న్యాయ వ్యవస్థ. ప్రభుత్వం హద్దులు మీరి ప్రజల మీద ప్రతీకార చర్యలు తీసుకుంటే వాళ్ళని అదుపు చేసేది న్యాయ వ్యవస్థ. కాబట్టి న్యాయ వ్యవస్థ పోవాలి, దానికి కొంత టైం పట్టుద్ది. వాదాలు, అవతల పక్క లాయర్ని పెట్టుకుంటారు, వీళ్ళు లాభం పెట్టుకుంటారు. అది అయితే రావణ్ విషయంలో ఏంటంటే అతను పెట్టిన సెక్షన్లు, భారతదేశంలో మీరు ఇవాళ మతాల్ని అవమానించిన, మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషణలు చేసిన, బండబూతులు తిట్టినా 7 సంవత్సరాల నుంచి జైలు శిక్ష వేయం. అది సమంజసం కూడా కాదు, కామన్ సెన్స్. కాబట్టి పోలీసులు అరెస్ట్ చేయలేరు, నోటీస్ ఇచ్చి ఈడ్చాలి కోర్టుకి. అంతే. 4 సార్లు అరెస్ట్ చేసి బెయిల్ వస్తే అప్పుడు గుర్తొచ్చిందా మీకు యూఏపీఏ అంటే ఏంటి? నాకు వీడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. నేను అధికారంలో ఉన్నా, ఉప ముఖ్యమంత్రిని అంత పెద్ద బూతు మాట మాట్లాడతాడా? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రిని అంత పెద్ద మాట మాట్లాడతాడా? తప్పు, అసలు అసభ్యం. కానీ మనకు ఆఫ్ఘనిస్తాన్ తరహా జస్టిస్ కావాలా? ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఒక న్యాయ వ్యవస్థలో వెళ్ళి న్యాయమూర్తి ముందు వాదన చేసుకుని అతను విధించే శిక్ష కావాలా? అది మీరు తెలుసుకోవాల్సింది. ఎవడు రావణ్ణి సమర్థించడు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే. నువ్వు ఉప ముఖ్యమంత్రిని అంత మాట అంటావా? కాబట్టి నేను నా ప్రతాపం చూపిస్తా. ఇది ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో కూడా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు. పిచ్చి కొట్టుడు ఒక ఎంపీని కొట్టారు. ఇస్ దట్ వాట్ వీ వాంట్? ఒక ఎంపీని కొట్టారండి, చితక్ కొట్టారు. ఆ సమాజం మనకు కావాల్సింది కాదు కదా. సో దిస్ ఈజ్ వాట్ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్. నిన్నటి నుంచి అసలు ఉద్రేకాలు, నువ్వు రావణ్ణి ఎట్లా సమర్థిస్తావు? రావణ్ ఎవడు సమర్థిస్తాడు? పిచ్చోడు అయితే సమర్థిస్తాడు, ఎవరు సమర్థించరు రావణ్.
సో ఇప్పుడు ప్రభుత్వం చూస్తే 4 కేసులు పెట్టింది. తర్వాత వాటిలో వరుసగా బెయిల్స్ వచ్చేసాయి. సో ఎప్పుడో 8 నెలల క్రితం జరిగిన ఒక వీడియో హిడ్మాకి సంబంధించి అతనికి సానుభూతి తెలుపుతూ పెట్టిన ఒక పోస్టు అప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకోవటం ఇదంతా ఒక కక్ష సాధింపులాగా అనిపించడం లేదా? అంటే ఐ మీన్ పవన్ కళ్యాణ్ అలానే కూటమి పెద్దలు వాళ్ళని ఒక రేషనాలిటీ కాకుండా ఒక ఈగో డ్రైవ్ చేస్తుంది అనుకోవచ్చా? ఏమంటారు? నో, అది అధికారంతో వచ్చే సమస్య ఇది. అధికారంలో ఉన్న వాళ్ళకి అధికార మదం వచ్చేస్తుంది. మీకు ఇదే కాదు, నేను ఏమి ఈ ప్రభుత్వాన్ని అనట్లేదు, జనరల్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇందాక చెప్పినట్లు రఘురామకృష్ణరాజు గారి దాడులు కానీ, గత ప్రభుత్వంలో జరిగిన దాడులు కానీ, ఇప్పుడు మొన్న లాకప్ డెత్ కానీ, ఇవన్నీ అధికారంతో వచ్చే ఎప్పుడైతే మీకు అన్ని శక్తులు ఉంటాయో దుర్వినియోగానికి గురవుద్ది. వాటిని ఆపటానికే మనకు రాజ్యాంగ వ్యవస్థ. రాజ్యాంగంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. ఒక చట్టసభలు ఉంటాయి, పాలనా యంత్రాంగం ఉంటుంది, ముఖ్యమంత్రి, క్యాబినెట్, మీ సెక్రటరీలు, ఇది పాలనా యంత్రాంగం. వీళ్ళు హద్దులు మీరకుండా వీళ్ళు తప్పులు చేస్తే వీళ్ళని అడ్డుకోవడానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఓకే. ఇప్పుడు జేఎన్యూలో తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఇట్లా అనేక చోట్ల హిడ్మాకి మద్దతుగా కొంతమంది ర్యాలీలు తీశారు, ప్రదర్శనలు చేశారు, తర్వాత పాటలు పాడారు. కొన్ని సంస్థలు ఉన్నాయి ఇప్పటికి కూడా కొంత సింపతిని వ్యక్తపరిచే కొన్ని సంస్థలు, విరసం ఇలాంటి సంస్థలు. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వారికి విప్లవ సాహిత్యాన్ని దగ్గర పెట్టుకున్నా, లేదంటే పాడినా, లేదంటే వారికి సానుభూతి వ్యక్తం చేసినా కూడా అదేది క్రిమినల్ అఫెన్స్ కాదు, ఆ లాస్ అనేవి అట్రాక్ట్ అవ్వవు వీళ్ళు కానీ కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి ఇక్కడ ప్రభుత్వం ఇది మర్చిపోయిందంటారా? అప్లై కాదు, అదే అంటున్నాను. ఇక్కడ యూఏపీఏ అప్లై అవే అవకాశం లేదు. నేను రావణ్ణి జైల్లో పెట్టొద్దు, రావణ్ణి న్యాయస్థానానికి ఈడ్చొద్దు, ఇవేవి చెప్పట్లేదు. న్యాయస్థానానికి పోండి, బిఎన్ఎస్ సెక్షన్లు పెట్టండి, న్యాయమూర్తి సంవత్సరం వేస్తారా, 2 ఏళ్ళు వేస్తారా, జైలు శిక్ష వేస్తే వేయించండి. అది చట్టం చెప్తుంది. నా వ్యక్తిగతంగా నేను ఏకీభవించాను, ఎందుకంటే నేను భావప్రకటన స్వేచ్ఛకి అనుకూలంగా ఉండే వ్యక్తిని కాబట్టి నా వ్యక్తిగత సిద్ధాంతాల పరంగా ఏకీభవించాను. కానీ చట్టం చెప్తోంది, చేసుకోండి మీరు, వి కెనాట్ స్టాప్. చట్టాలు మార్చుకోవాలి కావాలంటే. కానీ యూఏపీఏ అనేది టెర్రరిస్టులకి, నక్సలైట్లకి, పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి జరుగుతుంది. ఇవాళ యూఏపీఏ దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందంటే, మీకు అంటే కొన్ని గణాంకాలు చెప్తే యూ విల్ బి షాక్డ్. 2019లో దాదాపు 2000 మందిని యూఏపీఏలో అరెస్ట్ చేశారు. 34 మంది కన్విక్షన్లు, 34 out of 2000. మీకు అంటే మీకు 2020 1380, కొంచెం పెరిగింది 2020. 2021 1600 అరెస్టులు, 60 కన్విక్షన్లు. 2022 2600 అరెస్టులు, 41 కన్విక్షన్లు. 2023 3118. అంటే 100లో 2 కన్విక్ట్ అయితే గొప్ప. అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఈ చట్టాన్ని ప్రతీకారం తీసుకోవడానికి దుర్వినియోగం చేస్తుంది. మన ప్రభుత్వాలే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, యూపీలో ఇది చాలా పెద్ద సమస్య, దేశవ్యాప్తంగా ఉంది. అందుకనేది ఈ చట్టాన్ని రద్దు చేయాలనేది. ఎందుకంటే ఉన్న చట్టాలు చాలు, మళ్ళీ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి టెర్రరిస్ట్ అయినా బిఎన్ఎస్ సెక్షన్లో పెట్టవచ్చు. బిఎన్ఎస్లో కూడా డెత్ పెనల్టీలు ఉన్నాయి. ఇవాళ రావణ్ మీద డెత్ పెనల్టీ సెక్షన్ పెట్టారు, 147. వేజింగ్ ఆర్ అటెంప్ట్ టు వేజ్ వార్ సెక్షన్ 147 అండి బిఎన్ఎస్లో, అగైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దీనికి శిక్ష షాల్ బి పనిష్డ్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ షాల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. అది ఏ విధంగా సమంజసం? అండర్ యూఏపీఏ యాక్ట్ సార్, యూఏపీఏ యాక్ట్ 39 ప్రకారం కూడా పెట్టారు. రైట్, అఫెన్సెస్ రిలేటింగ్ టు సపోర్ట్ గివెన్ టు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని దే వెంట్ త్రూ దాట్ ఆల్సో. సో దిస్ ఈజ్ ఇది అఫెన్సెస్ అగైన్స్ ద స్టేట్ నేను చెప్పింది 147. యూఏపీఏలోనే 39. అనేది ప్రపోర్షనాలిటీ ఉండాలి. చేసిన నేరానికి తగ్గ ఆ సెక్షన్లు, దానికి తగ్గ శిక్ష ఉండాలి. కానీ నాకు నచ్చలేదు, నా దేవుడిని అవమానించావు, మా ఉప ముఖ్యమంత్రిని అవమానించావు, కాబట్టి నాకు ఇప్పుడు జరగాల్సింది వాడికి గుణపాఠం నేర్పాలి. అంటే అది సివిల్ సొసైటీల హరినాథ్ గారు, ప్రపంచంలో రకరకాల దేశాలు ఉన్నాయి. మనం ఎంచుకోవాలి ఎట్లాంటి దేశంలో బతకాలి అనుకుంటున్నాం అనేది మనం ఎంచుకోవాలి.
ఒక స్వేచ్ఛగా ఉండే సమాజంలో బతకాలి అంటే కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది. ఏది స్వేచ్ఛ అంటే నాకు నచ్చని విషయం మీరు చెప్తారు, నేను భరించాలి. హేట్ స్పీచ్ ఇస్ అలౌడ్. ఇప్పుడు ఇదే స్పీచ్ అమెరికాలో అసలు మీ దగ్గర కూడా ఎవరు రారు. మరి అమెరికా అభివృద్ధి చెందలేదా? వాళ్ళకి సివిలైజేషన్ లేదా, సివిలిటీ లేదా? ఇప్పుడు ఫ్రాన్స్లో చార్లీ హెబ్డో అనే ఒక పత్రికలో మొహమ్మద్ ప్రాఫిట్ని అవమానిస్తూ కార్టూన్లు వేశారు. వేస్తే వెళ్ళి కాల్చిపారేశారు మొత్తం స్టాఫ్ని. వాళ్ళు మళ్ళీ ముద్రించారు. చనిపోయినా మళ్ళా పత్రిక స్టార్ట్ చేశారు, మళ్ళీ ముద్రించారు వాళ్ళు. అది మన దేశంలో యాక్సెప్టబుల్ కాదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్లేవర్స్. నా ఇది ఇందాక నేను ఆఫ్ఘనిస్తాన్ చెప్పాను, పాకిస్తాన్లో స్టోనింగ్ టు రాళ్లతో కూడా చంపేస్తారు. ఏమన్నా అసలు బ్లాస్ఫెమీ, మన ఖురాన్ని అవమానించడానికి కొట్టి చంపేస్తారు. సో తర్వాత వాళ్ళ మీద కేసులు కూడా ఉండవు. ఏ కేసులు ఇట్స్ లైక్ మాబ్ జస్టిస్, ఇట్స్ లైక్ మాబ్ జస్టిస్, రైట్? సో మనం ఎక్కడ ఫిట్ అవుతాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా స్వతంత్ర వ్యవస్థలు, స్వతంత్రంగా ప్రజల స్వాతంత్రాన్ని గౌరవించే దేశాలు ఆర్ ఆల్వేస్ ఆర్ బెటర్. బట్ కొంత మూల్యం చెల్లించుకోవాలి, కొంత డిస్కంఫర్ట్, కొంత కష్టం, కొంత మనసుకు నొప్పి ఉంటుంది. బట్ మీరు అడిగిన ప్రశ్న యూఏపీఏ సమంజసం అంటే అబ్సల్యూట్లీ నాట్. అసలు యూఏపీఏ చట్టమే కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ప్రైమా ఫేసీని కన్సిడర్ చేసే క్రమంలో కోర్టులు కూడా కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. అమాయకుల్ని ఈ చట్టం ద్వారా ఇరికించకూడదు, ఈ చట్టం మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో కొంత వాళ్ళు కూడా న్యాయమూర్తుల మీద అపారమైన బాధ్యతలు ఉంటాయి. కొంచెం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రభుత్వాలు ప్రతీకారంతో పెడుతున్నాయా, లేక నిజంగా నేరం జరిగిందా, మీరు అన్నది ప్రైమా ఫేసీ ఆధారాలు ఉన్నాయా లేదా అనేది కోర్టులు చూడాలి. వాళ్ళు చూడటం లేదు. అయితే ఒక విషయం, ముందు బిఎన్ఎస్ చట్టాల్లో అతను అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ ఇచ్చారు, 4 సార్లు ఇచ్చారు. 4 కూడా వేరు కోర్టులు. కాబట్టి అక్కడ అతనికి రక్షణ లభించింది. కాకపోతే యూఏపీఏ చట్టంలో రాసింది ఏంటంటే, సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు ఇచ్చింది. ఏమనంటే, ఇతర 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసులో బెయిల్ ఈజ్ ద రూల్. మీ బెయిల్ మీ హక్కు, ఇచ్చేయాల్సింది. అన్లెస్ మీకు న్యాయమూర్తికి ఏదన్నా మరీ అభ్యంతరకరంగా కనిపిస్తే దెన్ అరెస్ట్ ఈజ్ ద ఎక్సెప్షన్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్. ఎక్సెప్షన్లోనే జైలు, కానీ రూల్ ఈజ్ బెయిల్. మీరు నా మీద కేసు పెట్టారు అన్నది గారు, పోలీసులో అరెస్ట్ చేశారు, తీసుకెళ్తే 7 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే బెయిల్ ఇచ్చేయాలి. ఎప్పుడు న్యాయమూర్తికి కొంత విచక్షణా శక్తి ఉంది. ఏమని, ఈ 7 సంవత్సరాలు తక్కువ అయినా కూడా ఇతన్ని బయటకు వదిలితే దర్యాప్తుకి ఇబ్బంది, విట్నెస్లను బెదిరిస్తాడు, వాడు రౌడీనో గుండానో ఉంటాడు, ఎవరైతే విట్నెస్లు ఉంటారో సాక్షులు బెదిరిస్తాడు అన్నప్పుడు జడ్జి గారు నిర్ణయం తీసుకోవచ్చు. యూఏపీఏలో రివర్స్, జైల్ ఈజ్ ద రూల్. ఆ మార్గదర్శకాలు ఉన్నప్పుడు కొంత జడ్జిలు ఉన్న విచక్షణ శక్తి తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యూఏపీఏ. ఓకే.